మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు, కపాస్ యాప్లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది, దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు, ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు.